లింగంపల్లి దగ్గర చెక్ పోస్ట్లో వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు ఒక అనుమానాస్పదంగా వెళ్తున్న టూ వీలర్ని పట్టుకున్నప్పుడు ఒక మనిషిని అప్రహెండ్ చేయడం జరిగింది. సో అతను ఎవరిని చూసి ఎగ్జామిన్ చేసినప్పుడు మనకు అతను ఏడుల బాబు 42 years ప్రైవేట్ డ్రైవర్ ఫ్రమ్ లింగంపల్లి విలేజ్ గంధేడ్ మండల్. ఇతన్ని ఇంట్రాగేషన్ చేసినప్పుడు మనకు అతను ఒక 18 కేసెస్లో ఉన్నట్టు మాకు సమాచారం తెలిసింది. తర్వాత ఫర్దర్ ఇంట్రాగేషన్స్లో మన కోస్గిలో ఒక అఫెన్స్లో క్రైమ్ నంబర్ 54/2025లో ఇన్వాల్వ్ అయినట్టు తెలిసింది. అతను రెగ్యులర్గా ఇంతవరకు మన జిల్లాలో 7 కేసులో ఉన్నాడు. అలాగే బయట జిల్లాలో 10 కేసెస్లో, అంటే వికారాబాద్, మహబూబ్ నగర్, అలాగే నారాయణపేట్, ఇట్లా 18 కేసెస్లో ఇన్వాల్వ్ ఉన్నట్టు మనకు తెలిసింది. ఇతని మోడస్ ఆపరేండి ఏదంటే ఎక్కడెక్కడ విలేజ్లో వెళ్ళడం, విలేజ్కి వెళ్ళేసి అక్కడ ఏది ఓపెన్ హౌసెస్ ఉంటాయి అండ్ డే టైంలో, మెజారిటీ ఇతను డే టైంలో చేస్తాడు, ఎక్కడ ఓపెన్ ఉంటుంది అవి. అలాగే ఒకసారి రీకీ చేసుకుని తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి ఎవరు లేని ఒక ఇల్లు ఏమున్నాయో లాక్ చేసినవి దాన్ని పగలగొట్టి ఐరన్ రాడ్తో లోపల వెళ్ళేసి అక్కడ థెఫ్ట్ చేసుకుంటున్నాడు. మన కోస్గి కేసులో 10 లక్షల వరకు అతను తీసుకెళ్లడం జరిగింది. అది నమోదు చేసినాక మనం దాని మీద వర్కౌట్ చేసాము. ఇప్పుడు అతనితో మనం 6,88,500 రూపీస్ రికవర్ చేయడం జరిగింది. ఇతని మీదే ఉన్న బెయిల్ అన్నీ కూడా క్యాన్సిలేషన్ చేపిస్తాము. అలాగే గుడ్ బెయిల్ బాండ్ కూడా మనం రాపిస్తాం. 3 years వరకు గుడ్ బిహేవియర్ అంటే ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్. అలాగే పీడీ యాక్ట్ సాధ్యత చూసి దాని మీద కూడా వర్కౌట్ చేస్తాము. అండ్ ప్రజలందరికీ రిక్వెస్ట్ ఏదంటే వాళ్ళు ఎస్పెషలీ గ్రామ పంచాయత్ లెవెల్లో కెమెరాస్ని ఎవ్రీ ఎంట్రీ ఎగ్జిట్కు చేయించుకుంటే ఇంకా మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ప్రతి ఒక్కరికి కూడా ఈ కెమెరా వాళ్ళ ఇంటి దగ్గర కుదిరితే, లేదంటే అట్లీస్ట్ గ్రామ పంచాయతీ లెవెల్లో ఎంట్రీ ఎగ్జిట్ రోడ్స్కి పెట్టించాలనేది అది కూడా రాబోయే రోజుల్లో వీఆర్ టేకింగ్ అప్. దెన్ ఈ ఎంటైర్ ఆపరేషన్స్ అలాగే ఇన్ఫర్మేషన్ తీసి దాని మీద వర్కౌట్ చేసిన లోకల్ అక్కడ సిఐ కోస్గి ఏ సైదులు, అలాగే పురుషోత్తం ఎస్ఐ కోస్గి, దెన్ సిసిఎస్ టీం నుంచి కూడా విజయభాస్కర్ అండ్ సిసిఎస్ పోలీస్ స్టాఫ్ కానిస్టేబుల్స్ అందరూ, వాళ్ళందరికీ కూడా రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.